అక్క ఏంటి సింధు? నిన్నొకటి అడగచ్చా? చెప్పు. నాకంతా విచిత్రంగా ఉందక్క. నువ్వు బావగారు ఒకే ఇంట్లో ఉంటున్నారు, అయినా మీ మధ్య అడ్డుగా ప్రతి ప్లేస్లో విభజన రేఖలు. ఎందుకక్కాలా? సర్దుకుపోయి కాపురం చేయలేని వాళ్ళు ఎవరి హద్దుల్లో వాళ్ళుండడం మంచిదే కదా సింధు. మేమొకే ఇంట్లో కలిసి ఉంటున్నాం. మా ఇద్దరి ఆలోచనలు అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. ఆ గీతలు మా తలరాతలు, మా మధ్య ఉన్న దూరాలకి గుర్తులు. బావగారి మీద నీకింత ప్రేమ ఉండి కూడా ఎందుకక్క ఆ దూరాలనే గుర్తు చేసుకుంటున్నావు? ప్రేమ, మా మధ్య ప్రేమ, అదున్నప్పుడు దాని విలువ తెలుసుకోలేం. ఆ ప్రేమ దూరమైనప్పుడు ఆ విలువ తెలిసినా దొరకదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, రెండు మనసులు కలిస్తేనే ప్రేమ ముచ్చట్లు. మా మధ్య ఉన్న భార్యాభర్తల బంధం ఎప్పుడో విడిపోయింది. దానికి విలువ లేకుండా పోయింది సింధు. ప్రేమ లేని చోట పంతాలు పట్టింపులే ఉంటాయి సింధు. బావగారి మీద నీకు ప్రేమ లేదని ఎందుకక్క అబద్ధం చెప్తున్నావు? బయట తింటే ఎక్కడ తన ఆరోగ్యం పాడవుతుందనే కదా మనతో పాటు బావగారు వాళ్లకు కూడా ముందుగానే వంట చేసి ఉంచా. నాకు తెలుసక్క, బంధాల మధ్య దగ్గరతనం తగ్గచ్చేమో కానీ ఆ బంధాలకున్న బలం మాత్రం తగ్గదు. అక్క, నాకెందుకో అనిపిస్తుంది మీ సమస్య పాసింగ్ క్లౌడ్స్ లాంటిదని. ప్రయాణిస్తున్న మేఘాలు అవి గాలివాటానికి దాటి వెళ్ళిపోతాయని. యష్కి నాకు మధ్య ప్రాబ్లం లాంటిది కాదు మీది. మీరు కూర్చొని మాట్లాడుకుంటే అంతా సర్దుకుపోతుందనుకుంటున్నాను. నీకు చెప్పే అంతటి దాన్ని కాదు కానీ అయినా ఎందుకో చెప్పాలనిపించింది. ప్రసాద్ అంటే నాకు ద్వేషం లేదు సింధు, కోపం మాత్రమే ఉంది. ఆ కోపానికి కారణం కూడా ప్రసాద్ ప్రవర్తనే. ప్రతి విషయంలోనూ నేనే తగ్గాలంటాడు. అక్కడే నేను ఇబ్బంది పడేది. అరే, ఆడ మగ ఇద్దరు సమానమే కదా, ఎందుకు తగ్గాలి మనం? నేను తగ్గనంటాను, ప్రసాద్కి మేలీగో స్టార్ట్ అవుతుంది. దాంతో గొడవలు. మా ఇద్దరి మధ్య చిన్న చిన్న చినుకుల్లో మొదలై తుఫాన్ల రూపాంతరం చెందాయి. అప్పటికి నేను ఎన్నోసార్లు ట్రై చేశాను ప్రసాద్తో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామని. కానీ అలా జరిగే ప్రతిసారి అగ్నిలో ఆద్యం పోసినట్టు మా మధ్య ఇంకా ఈగో క్లాషెస్ పెరుగుతున్నాయే తప్ప తగ్గే దారే కనిపించట్లేదు. అందుకే సోలో బ్రతికే సో బెటర్ అనుకుని ఇలా బతికేస్తున్నాను. అయినా ఇదంతా నీకెందుకు చెప్తున్నాను? మా మధ్య ఇదంతా కామనే. సరే, ఇప్పటికే లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో. సింధు, సింధు, ఏంటక్కా? ఆయన వచ్చారు.
ఆయనెవరు? అదే సింధు, మీ ఆయన యష్. యష్ ఇక్కడికొచ్చాడా? అవును, తన హాల్లో వెయిట్ చేస్తున్నాడు. యష్ ఇక్కడికి ఎందుకు వస్తాడక్క? లేదు, నువ్వేదో జోక్ చేస్తున్నావు. జోక్ కాదు సింధు, నిజం. నిజంగానక్క? అరే ప్రామిస్. యష్ ఎందుకొచ్చాడంట? ఏమైనా చెప్పాడా? నీకోసమే. యష్ నాతో మాట్లాడడానికి ఏముంది? నిన్న టీవీ డిబేట్లో నా మీద అంత కోపంగా ఉన్న యష్ సడన్ గా మార్నింగ్ ఇలా రావడం ఏంటి? ఏమై ఉంటుంది? ఏమో, యష్లో మార్పు వచ్చిందేమో. యష్లో చేంజా? అది అంత ఈజీగా రాదక్క. ఒక్కోసారి సడన్ చేంజ్లు కూడా ఉంటాయి. ఈ గొడవలన్నీ ఎందుకని నైట్ అంతా ఆలోచించుంటాడు. నీతో మాట్లాడి కాంప్రమైజ్ అయ్యి పిల్లల గురించి మనం కలిసి బ్రతుకుదామని అడగడానికి వచ్చాడేమో. ఆ ఛాన్స్ ఉందంటావా అక్క? ఎందుకుండకూడదు? నైట్ నువ్వే అన్నావు కదా, భార్యాభర్తల మధ్య ఉండే ప్రాబ్లమ్స్ పాసింగ్ క్లౌడ్స్ అని. ఆ ప్రయాణించే మేఘాలు రాత్రి యష్ ఆలోచన గాలివాటానికి తన మనసులో నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అంతేనంటావా అక్క? అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సరే లేచి త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. తనతో మాట్లాడు. పాపం నీకోసం తను ఎంతసేపని వెయిట్ చేస్తాడలా. అలాగే అక్క. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. నిజంగానే యష్ మారిపోయి నా కోసం వచ్చాడా? మాట్లాడాలని వచ్చిన యష్ ఏం మాట్లాడడం లేదేంటి? సింధుతో ఎలా మాట్లాడాలి? మాట్లాడడం ముందు తనే స్టార్ట్ చేయొచ్చు కదా. యష్, నాతో ఏదైనా మాట్లాడాలా? అవును. మరలా మౌనంగా ఉండిపోయావే, మాట్లాడు. అది సింధు, పిల్లల విషయంలో ఈ కోర్టులు కేసులు అవసరమా? మీ అమ్మే అంది కదా కోర్టులోనే తేల్చుకుందామని. అమ్మేదో ఆవేశంలో ఉంది. వదిలే సింధు. వదిలేస్తే ఏంటి? నువ్వు నేను మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. కోర్టుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఈ మాటలేవో ముందే జరిగి ఉంటే టీవీలో డిబేట్కి వెళ్లే పరిస్థితి వచ్చేదే కాదు. ఓకే సింధు, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు చెప్పు. జరగాల్సింది ఆలోచిద్దాం. పిల్లల గురించి మనిద్దరం ఓ రాజీకొద్దాం.
ఏమంటావు? కలిసిపోదామంటే కాదంటానా యష్? టీవీ డిబేట్లో నువ్వేంటో నాకు అర్థమైంది సింధు. పిల్లలు నీకు పుట్టలేదని నువ్వు నాతో అన్న మాట వల్ల తెలిసిందే. అమ్మగా నీ పిల్లల గురించి నువ్వెంత తపన పడుతున్నావు అని అర్థం కావట్లేదు సింధు. ఇన్నేళ్ళు నీకు రిషి శశిని దూరం చేసినందుకు నన్ను క్షమించు సింధు. మనం మన గతం గురించి పూర్తిగా మర్చిపోదాం. మన పిల్లల భవిష్యత్తు గురించే కలలు కందాం. ఇన్నాళ్ళు మన పిల్లలు కోల్పోయినా అమ్మా నాన్నల అనురాగం, అభిమానం, ఆప్యాయత వాళ్ళకి అందిద్దాం. మన మధ్య ఉన్న దూరాలు పూర్తిగా తగ్గిద్దాం. వద్దు అనుకున్న నేనే ఇప్పుడు నువ్వే కావాలి అనుకుని వచ్చాను. నువ్వు నన్ను కాదనుకున్నావు కానీ నేనెప్పుడు నిన్నొద్దు అనుకోలేదు యష్. థ్యాంక్ యూ సింధు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్నాళ్ళు నేను నిన్ను చాలా బాధ పెట్టాను. అది మనసులో పెట్టుకొని ఎక్కడ కాదంటావునని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏ భార్య అయినా తన భర్త పిల్లలతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది తప్ప విడిపోయి పిల్లలతో వేరుగా ఉంటూ తను బాధపడుతూ భర్తని బాధ పెట్టాలనుకోదు యష్. ఇది కలో నిజమో అర్థం కావట్లేదు సింధు. నువ్వు ఈ పని ఎప్పుడో చేస్తే మనకి మన పిల్లలకి ఏ బాధలు ఉండేవి కాదు కదా యష్. పోన్లే, ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావు, సంతోషం. యష్, మన మధ్య ఉన్న ప్రేమ మన ప్రాణం పోయేంత వరకు ఇలాగే ఉండాలి. నా మీద ఇంత ప్రేమున్న దానివి మరా సిద్ధార్థ్ గాడితో ఎందుకు సంబంధం పెట్టుకున్నావు సింధు? ఎందుకు సంబంధం పెట్టుకున్నావు సింధు? నా మీద కంటే నీకు వాడి మీద ఎక్కువ ప్రేమ ఉంది కదూ, అందుకే వాడితో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నావు కదూ. యష్, ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిందేంటి? ఇప్పుడు మాట్లాడుతుందేంటి? ఎప్పటికైనా యష్ మారిపోతాడు అనుకుంటున్నావు కదూ? లేదు, యష్ ఎప్పటికీ ఇలాగే ఉంటాడు. అది నీకు చెప్పడానికే ఇప్పుడొచ్చాను. నీకు సిద్ధార్థ్కి ఉన్న రిలేషన్ తెలిసి నిన్ను ప్రేమించిన యష్గా చనిపోయి పిల్లల తండ్రిగా మాత్రమే బతుకుతున్నాను. ఇప్పుడు పిల్లల్ని నువ్వు దక్కించుకుంటే రేపు నీతో ఉండే పిల్లలకి నీ రిలేషన్షిప్ గురించి పొరపాటున తెలిస్తే నాలా వాళ్ళ మనసు చచ్చిపోతుంది. అందుకే పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో నీకు దగ్గర అవ్వకుండా చూస్తాను. సింధు, ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? ఏదైనా పీడకలొచ్చిందా?
ఎందుకా కన్నీళ్ళు? యశ్ ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోలేడక్క. నా క్యారెక్టర్ కరెక్ట్ కాదు అన్న అనుమానంలోనే నా పిల్లల్ని నాకు దూరంగా ఉంచుతున్నాడు. ఇప్పుడు నేను కోర్టుకెళ్ళి పిల్లల కోసం పోరాడి వాళ్ళని దక్కించుకుంటే యశ్ దృష్టిలో నేనింకా హీనమైపోతాను. నేను తప్పు చేయకపోయినా ఎందుకక్క యశ్ నన్ను చులకనగా తక్కువ చేసి చూస్తున్నాడు? బాధపడుకు సింధు. ఎక్కువగా ప్రేమించేవాళ్లే ఎక్కువగా కోప్పడతారు, అనుమానపడతారు. అది సహజం. అంటే నా మీద ఇప్పటికీ తన మనసులో ఇంకా ప్రేమ ఉందంటావా అక్క? ఉందనే అనుకుంటున్నాను. నిజంగా ప్రేమ ఉంటే పిల్లల విషయంలో యశ్ నాకు ఎందుకు వ్యతిరేకంగా ఉంటాడక్కా? ఆ వ్యతిరేకం యశ్ నుంచి వస్తుందని నేను అనుకోవట్లేదు. మరి వాళ్ళమ్మ బలవంతంగా యష్ని పిల్లల విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నిన్న డిబేట్లో చూశాను కదా, కొన్ని విషయాలు యష్ మాట్లాడొద్దు అంటున్నా వాళ్ళమ్మ అదేం పట్టించుకోకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడేస్తుంది. ప్రస్తుతం దొంగతనం కేసు కూడా కోర్టులో నడుస్తోంది. అమ్మా, రేపో మాపో ఆ కేసులో కూడా దీనికి శిక్ష పడుతుంది. ఇది జైలు. పిల్లల విషయంలో నా వాళ్లే నన్ను ఒంటరిని చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వే అక్క నా ధైర్యం. నేను నీ పిల్లల్ని నీకు దగ్గర చేయాలని చూస్తున్నానే తప్ప నీ భర్తని దూరం చేయాలని నేను అనుకోవట్లేదు సింధు. పిల్లలతో హాయిగా నువ్వు యష్ కలిసిపోవాలన్నదే నా కోరిక. అది జరుగుతుందంటావా అక్క? జరగాలన్నదే నా ప్రయత్నం కూడా. ఏమో, గుర్రం ఎగరావచ్చు. యష్ నిన్ను అర్థం చేసుకుని నీకోసం తప్పకుండా రావచ్చు కదా. నిజంగా అలా జరిగితే నాకంతకంటే కావాల్సింది ఏముంటుందక్కా? అమ్మగారు, అమ్మగారు. ఏంటి మంగళ? ఎవరో అబ్బాయి వచ్చారమ్మా. ఆయన పేరు యష్ అంట. సింధు అమ్మగారితో ఏదో మాట్లాడాలంట. నువ్వు వెళ్ళు. అమ్మగారికి చెప్పానయ్యా, వస్తున్నారు. మీరు కూర్చోండి. సింధు, మీ ఆయన నీతో ఏదో మాట్లాడాలంట, వెళ్ళి మాట్లాడరమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు సింధు. నా మీద ఇంత ప్రేమున్న దానివి మరా సిద్ధార్థ్ గాడితో ఎందుకు సంబంధం పెట్టుకున్నావు సింధు? నేను చేసేవన్నీ నువ్వు చేయగలవా? ఏముంది నీ దగ్గర? డబ్బు, ఆస్తి, మంచి జాబు ఏమీ లేవే. ఒంటరి దానివి. ఎలా పెంచగలవు వాళ్ళని? అసలు ఎలా ప్రయోజకులను చేస్తావు సింధు? నీ వల్ల అవుతుందా ఇదంతా? ఒక తల్లికి తన పిల్లల్ని ఎలా పెంచాలో, వాళ్ళని ఎలా ప్రయోజకుల్ని చెయ్యాలో తెలీదంటావా యష్?